24 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి ట్రైన్లో వెళ్తూ వాళ్ళ నాన్నగారితో ఇలా అంటాడు, నాన్న చూడు చెట్లు వెనక్కి పరిగెడుతున్నాయి అంటాడు. వాళ్ళ నాన్న చూసి నవ్వుకొని వెనక్కి అవుతాడు. కానీ ఆ పక్కనే కూర్చున్న ఒక ఇంకప్పుడు మాత్రం ఇలా అనుకుంటారు, చూడ్డానికి అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, కానీ చిన్నపిల్లడిలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారు. ఇక మళ్ళీ కాసేపటికి అబ్బాయి, నాన్న చూడు మబ్బులు మనతో పాటు వస్తున్నాయి అంటాడు. ఇంకా అప్పులకి ఆత్రం ఆపుకోలేక వాళ్ళ నాన్నగారితో ఇలా అంటారు, ఎందుకు మీ అబ్బాయిని ఒక మంచి హాస్పిటల్లో చూపించకూడదు అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు, ఇప్పుడు హాస్పిటల్ నుంచే వస్తున్నాము, మా అబ్బాయికి ఈరోజే కళ్ళు వచ్చాయి అంటాడు. ఇంకా సింపుల్గా జడ్జ్ చేసేసుకుంటాము కదా. ఒక మనిషికి మనకు తెలియని స్టోరీలు ఎన్నో ఉంటాయి, కథలు ఎన్నో ఉంటాయి. కానీ అవేవి తెలుసుకోకుండా, అవేవి తెలియకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా జడ్జ్ చేసేస్తూ ఉంటాం. మనుషులనే కాదు, పరిస్థితులను కూడా. సో ఇక్కడ మోరల్ ఏంటంటే, ఒకరిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదు. అక్కడ జరిగిన యాక్చువల్ సిచ్యువేషన్ ఒకటైతే వాళ్ళు అనుకున్నది ఇంకోటి. సో నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాడితే ముఖం పగలగొడతారు. జాగ్రత్త.